అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మార్నింగ్ వాకింగ్‌కని పర్ణశాల దగ్గరికి వచ్చామనమాట. ఒక్కోసారి ప్రేమతో పాటు నేను కూడా వస్తాననమాట అండి. అంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు. మార్నింగే కొద్దిగా బిజీగానే ఉంటాను. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి వాకింగ్ అది చేస్తూ ఉంటా. ఇప్పుడైతే క్లైమేట్ అది చాలా బావుంటుందండి. పొలం పనులకి అన్నీ కూడా సంసిద్ధం చేసుకుంటూ ఉన్నారు కదా! అదంతా చూడటానికి చాలా బావుంటది. సరే వాకింగ్ అవన్నీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు కొద్దిగా పనులు పెట్టుకున్నాననమాట అండి. ఆ పనుల మధ్యలో ఒక త్రుటిలో తప్పిన ప్రమాదం ఒకటి జరిగిందండి. ఈవేళ వెన్న చేసే ప్రక్రియ అండి. వెన్న పని అనంటే పెద్ద పనే. మేగడ 2 బాక్సులు అయిపోయిందనమాట. కొంచెం ఈ పర్ణశాల పనుల్లో బిజీగా తిరుగుతూ ఉండబట్టి చెయ్యట్లేదు. అందుకనే ఎక్కువైపోయింది. ఈవేళ వెన్న పని పెట్టాననమాట. ఒక 5, 6 ట్రిప్పులన్నా తిప్పితే గానీ వెన్న అవ్వదు. అంటే ఇది చిన్నది కదండి. ఒక్కసారి వచ్చి పొమ్మా మెరుపుతీగ అనేవాళ్ళం. ఆ డైలాగ్ వస్తుంది. నీకోసమే బాబు. కృష్ణుడికి వెన్న ముద్దలు చేసినట్ట. మా ఇంట్లో వెన్న తినడం మళ్ళీను. మేగడ కానీ నెయ్యి కానీ సొద్దలు తినేసేది ప్రేమ్ కుమార్. నేనైనా పేరు నాది, అందరూ ఈదుతున్నారు కదా నాతో పాటు. నేను నెయ్యి తింటాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను మేగడ తిన్నాను. నెయ్యిలో ఇంకేమైనా మునిగి తేలుతాను నేను. అది ఇలా ఉంటేనే అప్ప, ఆ పూసల్లాగా ఉంటేనే తినగలను. బయట కొన్న నెయ్యి అలా ఉండదు కదా. పైగా మనది పెరుగు మీద మేగడ కదా, చాలా బాగుంటుంది. అమ్మ వరా 2 గిన్నెలు ఇవ్వు, ప్రసాదం గిన్నెలు కృష్ణయ్యకి. మర్చిపోయింది నీ మాటల్లో పడి. కృష్ణయ్యకి ఇదిగోండి, ముందు కృష్ణయ్యకి పెట్టేస్తే మన ఇంటి నిండా కృష్ణయ్యలే కదా, ఆయనకి వెన్న పెడితే చాలంట. పాలు వెన్న అయ్యే నాకు పెడితే ఆయనకి పెట్టినట్టే. అచ్చా అలాగా. ఆయనకి పెట్టింది నీకు పెడతాను. పోనీ ఏదైనా కానీ ఏ రంగు అయితే నాకు పెట్టు. మా వారు అసలు తినరండి నెయ్యి, అసలు మానేశారు వేసుకోకూడదండి. మేమిద్దరమే తింటాము. రమ్మ వాళ్ళ ఇంట్లో అసలు మేగడ వెన్న నెయ్యి ఏది వాడరు తెలుసా. మేగడని దాని లోకేశ్వరికి ఇచ్చేస్తారు. బోళ్ళంత మేగడ వస్తుంది వాళ్ళకి, లోకేశ్వరికి ఇచ్చేస్తారు. అది చైనా ప్రోడక్ట్ అనుకుంటారు. చైనా వాళ్ళు డైరీ ప్రొడక్ట్స్ ఇవి తినరు. అవునా. వదిన గారు అయితే పాలు కూడా తాగరుగా. పాలతో ఉన్న టీ ఎక్కడా చైనాలో దొరకదు. అవునా. పెరుగు దొరకదు, యోగట్ తినరు కదా, పెద్దగా అమ్మరు కూడా అక్కడ. ఒక్కడికే నెయ్యి అనమాట. వాడు కూడా పెద్ద తినడు ప్రేమ, నెయ్యి ఎక్కువ తిన్నాడు. అంటే ఎల్జీన్సే ఉంటాయి కదా. సాకేత్ సౌమిత మళ్ళీ తింటారు ఎక్కువ. సంధ్యమ్మ ఈ స్మెల్ వచ్చే దగ్గరికి కూడా రాదు. పెరుగు ద్వేషి అది. ప్రతి ఇంటికి ఒక పెరుగు తిన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ప్రతి ఇంటికి. మన ఇంట్లో ప్రసాద్ కూడా తినడు పెరుగు. మా పెద్ద ఆడపడుచు కొడుకు పెరుగు తినడం. తర్వాత సంధ్యమ్మ, వీళ్ళిద్దరూ అసలు పెరుగు వాసన కూడా చూడరు. నాయన వెన్న పెట్టాను, తిన్నాయినా కృష్ణయ్య. తిన్నానా? తింటాడు అట్లా. అక్కడ కృష్ణయ్యకి ఇక్కడ కృష్ణయ్యకి ఇద్దరికి కంపల్సరీ పెడతాను. ఒక్కోసారి బయట కూడా పెడతాను. పిల్లు ఉందనుకోండి పక్కన కాసుకుని కూర్చుంటుంది, అందుకనే బయట పెట్టట్లేదు. పాలు మాత్రమే బయట. అంటే ఆ నెంబర్కి మరేంటో వాట్సాప్ కలవట్లేదండి, అందుకనే మీకు వేరే నెంబర్ది ఇచ్చాను. ఇది పర్సనల్ నెంబరే. నేను కృష్ణయ్యకి వెన్న ముద్దలు ఇవి పెట్టుకుంటూ వెన్న చేసుకుంటున్నానండి. నా ఆనందంలో నేనున్న.
ఇంతలోకి నరసమ్మ ఒక కేక పెట్టిందనమాట. డస్టింగ్ చేస్తోంది తను, దులుపుతుంది అనమాట అండి. అంటే నిన్నంతా పురుగులు అవి రెక్కలు ఉన్నాయి కదా, డస్టింగ్ చేస్తూ ఉన్నది. ఈ షాండ్లియరు దన్నమని కిందకి వచ్చేసిందండి. అంటే కింద పడిపోలేదు కానీ అలాగ జస్ట్ వైరుతోటి వేలాడుతూ ఉందనమాట. ఆ షాండ్లియర్ ఎంత బరువు ఉంటుందో తెలుసండి, ఒక 10 కేజీల బరువు ఉంటుంది అనమాట. అంత బరువైన షాండ్లియర్ కనుక ఆ కింద ఉన్న నరసమ్మ మీద కానీ అలాగని పడి ఉంటే ఎంత ప్రమాదం అయ్యేదండి. అదృష్టవశాత్తు ఆ వైరుతో అట్లా బేసగి ఆగి ఉన్నదనమాట అండి. ఈ షాండ్లియర్లకి పైనుంచి చైన్లు ఉంటాయి అన్నమాట అండి, బలమైన చైన్లు ఉంటాయి. అందుకనే అంత బరువుని ఆపగలుగుతుంది అనమాట. ఆ చైన్ మరి తెగిపోయిందో లేకపోతే స్క్రూలు ఏమన్నా లూజ్ అయినాయో తెలియదు కానీ అది తన్మని కిందకి జారినట్టే అయిపోయిందనమాట. అందుకనే అరిసింది నరసమ్మ. ఇలా ఉండాల్సిన షాండ్లియర్ అండి. ఇకండి అలా చైన్ ఉంది కదా, ఆ చైన్తో వేలాడుతూ ఉంటుందన్నమాట షాండ్లియర్ అంతా. చైన్ తెగిపోయి షాండ్లియర్ జస్ట్ అలా వేలాడుతుంది అంతే. అది ఏ క్షణాన ఆ బరువు ఆపక ధన్మని కింద పడిపోద్దేమో అని నాకు భయంగా ఉన్నదనమాట అండి. అవన్నీ మొత్తం గ్లాస్వి, ఆ కప్స్లా ఉన్నాయి చూడండి, అవన్నీ గ్లాస్వి. అన్నీ విడివిడిగా వస్తాయి అనుకోండి, కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రీషియన్ బిగించినవి అనమాట. మన వల్ల అవ్వదు. పైగా ఈ అడుగున చూసారా చాలా షార్ప్ ఎడ్జ్ ఉంటుంది. కింద ఎవరన్నా ఉంటే కనుక అది మీద పడితే ఎంత ప్రమాదం అండి. ఇటు గాజుకి అలానే ఆ షార్ప్ ఎడ్జెస్వి ఇవన్నీ చాలా ప్రమాదం అయ్యేది. అదిగో ఆ చైన్లు అందులోకి పడిపోయి ఉన్నాయా లోపలికి? లోనకి దీనిలోకి ఏమన్నా పడిపోయి ఉన్నాయా? చైన్లు లేకుండా ఎలా ఉంటుంది? ఇది ఇలా చేతికి అందదు కదా మనకి, అలా కిందకి జారిపోయి ఉన్నది. నేను కంగారు వచ్చిందనమాట. అది పడిపోయిందనుకో ప్రమాదం. అందుకని ఉండు, ఇంకోటి ఎక్కువ. వైర్ కాదు, చైన్లు. ఒక పక్కనేమో ఆ షాండ్లియర్ పడిపోయిన హడావిడి, ఓ పక్కనేమో ఈ వెన్న చేశాను. ఇది ఏ మాత్రం ఆదమరుపుగా ఉన్నా మాడిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట అండి. అలా అని చేయకుండా ఉంచామనుకోండి కరిగిపోతుంది. వెన్నను ఎప్పుడు వెంటనే కరిగించేయాలండి. నేనైతే అటోకి అడిగేస్తున్నాను, ఇటు అడిగేస్తున్నానండి. 2 తమలపాకులు అందులో వేసేసాను. వేళ అంతా గొప్ప పనిలాగా ఉన్నదండి. ఇక్కడేమో ఇది, అక్కడ చూడండి, ఇదిగోండి, అక్కడేమో ఈ షాండ్లియర్ పని మామూలుగా లేదన్నమాట. ఆ నురుగు అంతా పోయేంత వరకు కూడా ఉంచుతామండి. కొంచెం డార్క్గానే నెయ్యిని కాగబెడతామన్నమాట. అప్పుడే పూసలు కట్టినట్టు వస్తుందండి నెయ్యి. కొంచెం ఇలానే ఈ టైపులోనే కట్టేసామనుకోండి తెల్లగా ఉంటుంది. ఆ కాపు ఎక్కువ కాయాలన్నమాట అండి. అలా అని చెప్పి మాడిపోకూడదు. నేను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి దగ్గరే ఉంటాము. అలానే చిమ్నీ కూడా ఆన్ చేయమండి నెయ్యి కాసేటప్పుడు, ఎందుకంటే ఈ నెయ్యి వాసన ఇల్లంతా ఉంటుంది అనమాట. అందుకే నేను చిమ్నీ కూడా వేయం. బాగుంటుంది వాసన, నెయ్యి కాగే వాసన బాగుంటుంది కదా. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుతామన్నమాట. ఇక ఇప్పుడు కట్టేస్తామండి. కట్టేసిన తర్వాత కూడా కొంచెం సేపు అలాగా మరుగుతుందండి. ఒకవేళ ఏ మాత్రం మనకు కొంచెం ఎక్కువ మరిగింది అని అనిపిస్తే తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మరీ అంత ఎక్కువేం అవ్వలేదు కాబట్టి నేను పొయ్యి మీదే ఉంచాను అనమాట. కాగు ఎక్కువ అయ్యింది అనిపిస్తే మాత్రం ఇంకా పొయ్యి మీద ఉంచకూడదండి, దించేయాలి. ఒక్కోసారి ఒక్క సెకండ్లో మాడు వాసన వచ్చేస్తుంది అనిపిస్తే ఒక పళ్ళెంలో నీళ్లు పోసి అందులో పెట్టాలి గిన్నెని.
అంటే మామూలు తెల్లగా నెయ్యి తినేవాళ్ళే పర్లేదండి. పూస కట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా దగ్గరే ఉండి కాసుకోవాలండి. నెయ్యి కాసుకున్నప్పుడు మాత్రం ఇదో పెద్ద టాస్క్ కిందే లెక్క. అయ్యో! కట్టేసాను. అయినా కూడా చూసారా మరుగుతూ ఉన్నది. అంటే ఆ వేడికి కూడా ఇంకా కాగుతూ ఉంటుందన్నమాట అండి. ఇవన్నీ నరసమ్మ దులుపుతా ఏదో తగిలి ఉంటది. ఇప్పుడే అది ఊగుతుంది కదా. భలేగా అయిందిలే. అమ్మయ్యా కట్టారా? పిలవాలా ఎవరినన్నా? అక్కర్లేదుగా ఇంకా. ఎలక్ట్రీషియన్ ఏమి అక్కర్లేదు. ఓ నిమిషం ఆగమ్మా నరసమ్మ, ఒక నిమిషం ఆగ. నెయ్యి అంతా కూడా 2 క్యానుల్లోకి తీసాను. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ గోదావరిలో బెల్లం కానీ పంచదార కానీ వేసుకుని తింటాం. అలానే తమలపాకు కూడా అండి చాలా టేస్ట్గా ఉంటుందండి. అబ్బా క్రంచీగా ఎంత బాగుందో అండి. దీన్ని కూడా ఒక పక్కకి ఇలా పెట్టి ఉంచుతాను. కొంచెం అంతా కూడా దిగువకు వస్తుంది నెయ్యి. ఈ గోదావరిలో పంచదార వేసుకుని తింటాం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడే తింటే మొత్తం దాని అంతా నెయ్యే ఉంటుంది. ఇప్పుడు తమలపాకు తిన్నానా అంటే దాని నిండా నెయ్యే ఉంది. అందుకని అంతా ఇలాగా ఒక పక్కకు వచ్చేసిన తర్వాత అప్పుడు గోదావరి తినాలి. నిజంగా ఇది త్రుటిలో తప్పిన ప్రమాదం అనమాట అండి. జర్రమని అదెంత ఒక 10 కేజీల బరువు ఉంటుందన్నమాట. జర్రమని కిందకు వచ్చేసరికి ఇక పగిలిపోయిందనే అనుకున్నానండి. ఇక అదృష్టవశాత్తు ఆ వైరుని పట్టి ఆగి ఉన్నది అంతే. భలే పని చేసేవమ్మా. లైట్లు అయితే కొన్ని వెలగట్లేదు. అదిగోండి కొన్ని లైట్లు వెలగటం లేదు. లైట్లు ఏమైనా ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు బల్బులు పెట్టిస్తాను. ఇదన్నమాట ఈవేళ షాండ్లియర్ కథ. త్రుటిలో తప్పిన ప్రమాదం అండి నిజంగా చెప్పాలంటే. పైగా ఆ రాడ్డు అదంతా కూడా అండి చాలా బలంగా ఉంటుంది అనమాట. కిందకి పడటం అంటూ జరిగితే చాలా ప్రమాదం. ఇలాగా షార్ప్ ఎడ్జెస్ తోటి అట్లా ఉంటుంది అనమాట. ఏదేమిటో కాపాడాడండి. ఏం పని చేస్తున్నా ఇవి వచ్చేయాలన్నమాట. దానా పళ్ళెం ఏదమ్మా? అదిగో పళ్ళెలు 2 అక్కడే ఉన్నాయి నర్సమ్మ. ఓ పళ్ళెం తినమ్మా. బాగుంది పొద్దున్నే మనకి పని.